నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వైసీపీ హయాంలో తీవ్రంగా నష్టాల్లో ఉన్న పరిస్థితి. ఈ 17 నెలల్లో దాదాపుగా 15,000 కోట్లు మేము సహాయం చేశాము. అదేవిధంగా దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంత ప్రాధాన్యం మేము చేయూత ఇచ్చాము. జగన్ హయాంలో ఫ్యాక్టరీల నష్టాలు పాలవుతున్నా కూడా పట్టించుకొని వైనం కేంద్రం నుంచి 11,400 కోట్లు సాయం చేశాం. 11,400 కోట్లు సాయం చేశామంటున్నారు చంద్రబాబు గారు కదా. సార్, ఒక చిత్తశుద్ధి లేని పూజ చేయాలా అని ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం సార్. మీకు స్టేట్ మీద నిజంగా అంత కన్సర్న్ ఉంటే సార్, మీరు ఒక డెలిగేషన్ని BIFR రెఫర్ చేసిన రోజుల్లో తీసుకెళ్లారు. ఆ రోజు మీ దగ్గర నుంచి సొల్యూషన్ రాలేదు. ఖచ్చితంగా వాజ్పేయి గారి దగ్గర నుంచి దీనికి గనులు కేటాయించండి అని చెప్పినప్పుడు OMDC గనులు కేటాయించారు. అంటే ఆ రోజు కూడా స్టేట్కి ఒక గని ఏర్పాటు చేసుకోకుండా NDA కూటమిలో మీరు ఉన్నారు. ఇప్పుడు కూడా మీ కళ్ళ ముందు దీనికి లాసెస్ ఇంకర్ అయ్యాయి అన్నదానికి ముడిసరికే లేదన్నది కొట్టొచ్చిన నిజం సార్. 39,800 పైచిలుక అంటే దగ్గర 40,000 కోట్లు డివిడెండ్ రూపంలో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద వెచ్చించిన డబ్బులు ఆల్రెడీ డివిడెండ్ రూపంలో మీకే ఇచ్చారు. ఇది కాక నా అగ్రిగేట్ 880 కోట్లు చొప్పున, అంటే మీరు కియా మోటార్లకు దీటుగా 880 కోట్లు దగ్గర స్టేట్ ట్యాక్స్ కట్టింది. అది ఇన్నాళ్ళు బట్టి కడుతూనే ఉంది. మీరు చెప్పిన హ్యూజ్ లాసెస్ అన్నదానికి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ చేసి నాణ్యమైన స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్న దానికి మీరు ఇచ్చిన 11,400 కోట్లు దేనికి ఇచ్చారు సార్? సార్, దాంతోపాటు ఒక సప్లిమెంటరీ లెటర్ ఇచ్చారు సార్, చదవండి సార్. దాని మీద ఈ ప్లాంట్ వినియోగానికి వినియోగించకూడదు, ఓన్లీ లోన్లు కట్టడానికి అని చెప్పి ఇచ్చారు. ఇది ఎక్కడండి? ఇది ఎక్కడిది? దానికి జీతబత్యాలు, దానికి మార్కెటింగ్ చేయకుండా దాంతో ఉన్న కంపెనీలు దానికన్నా తక్కువ నాణ్యమైన స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నా మీకేం బాధ లేదు. దీని మీద మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజుకి కూడా మీరు కేంద్ర ప్రభుత్వంలో మీ వల్ల బతికి బట్ట కడుతున్న బీజేపీ వాళ్ళ దగ్గర స్టీల్ ప్లాంట్ గనులు కాపాడాలి, గనులు ఇవ్వండి అని చెప్పి ఫుడ్ డౌన్ ఎందుకు చేయరు మీరు? దానివల్ల ప్రైవేటీకరించేస్తారు. ఏంటి జీతాలు ఇచ్చి మేపుతారా? గతంలో నాయని బ్రాహ్మణులు ఇలాగే కులవృత్తులు చేసుకున్న వాళ్ళని ఇదే విధంగా అవమానం చేశారు. ఇవాళ ఏదో స్టీల్ ప్లాంట్లో పనిచేసుకుంటున్న కార్మికులకి జీతాలు ఒత్తునే కూర్చుని ఇవ్వాలా? ఏం సమ్మె చేసే హక్కు రాజ్యాంగం కల్పించలేదా? నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించలేదా? వాళ్ళు దేనికైనా గొంతెమ్మ కోరికలకు అడుగుతున్నారా? దీన్ని ఇష్టం వచ్చినట్టు ప్రైవేటీకరిస్తుంటే వద్దు అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తుంటే ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నా చెప్పకుండా 42 విభాగాలు ప్రైవేటీకరించి ఆల్రెడీ 4,000 పైచీలకు కార్మికులు తొలగించి 200 దగ్గర సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ని సేల్కి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మూడో కంటికి అనుమానం రాకుండా నటనా చాతుర్యంతో దాన్ని ముందుకు తీసుకున్నప్పుడు దీనికన్నా ముందు మాటలేంటి? రేపు ఆగస్టులో తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్లు మిగిలిన 2 కూడా ఓపెన్ చేస్తామని చెప్పిన తర్వాత సామర్థ్యం లేకుండా బ్లాస్ట్ ఫర్నెస్లు ఓపెన్ చేసేంత నేపథ్యం మీ దగ్గర ఉందా? ప్రజాస్వామ్యం సార్ ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యంలో మీరు కనీస ఔదార్యం ప్రదర్శించకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా దాని మీద ఫుడ్ డౌన్ చేసే తమాషాలు చేస్తున్నారని మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి సార్? మీ సన్నిధానంలో రామకృష్ణ అటుడే మాట్లాడేస్తున్నాడు CPM రామకృష్ణ. ఏ సార్, అమృతరావు గారి త్యాగం, ప్రాణత్యాగం, 33 మంది పైచీలక ప్రాణాలు బలిదానాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే మీకు అంత చిన్న చూపుగా ఉందా? మీరు ఆ రోజు మీరే, ఈ రోజు మీరే. నాటి గనులు కేటాయింపుకు ప్రధానమంత్రి గారు చాటిన ఔదార్యానికి సొంత గనులు కేటాయించుకోవాలని నిస్సహాయ ప్రభుత్వం మీది ఆ రోజే. ఇప్పుడు కూడా దీన్ని ప్రైవేటీకరిస్తుంటే అది కేవలం ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా మాత్రమే వాడుకుని మళ్ళీ ప్రైవేటీకరిస్తుంటే కూడా చూస్తున్న నేపథ్యం మీదే. ఎక్కడ సార్ మీరు? మీ ఆయంలో జరిగిన 58 పైచీలకు ప్రైవేట్ రంగ సంస్థల్ని కిందకి దారదత్తం చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎన్నని చెప్పాలా? ఎన్నిసార్లు అని చెప్పాలా? అసలు కాన్సెప్ట్ ఏంటి సార్ దాని మీద? అసలు ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు వచ్చిన లాసెస్కి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్కి ఏం తేడా తెలియదా మీకు? 5 సంవత్సరాలు మేనెందుకు మీతో ఇప్పుడు కోalition గవర్నమెంట్లోనే కుమారస్వామి గారు ఉన్నారు ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రిగా. ఆయన ఏం చెప్పాడో కూడా వినరా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆపేడు దాన్ని. ప్రధానమంత్రి గారిని నిలబెట్టి ప్రజాబాహుళ్యంలో విశాఖ సభలో ప్రజల ముందు నిలబెట్టి కడిగా మాట్లాడాడు. మీలా బదిలీ చేయలేదు ఆయన. ఎక్కడ మాట్లాడుతున్నాం? ఎన్నాళ్ళు ఇలా కాలక్షేపం చేస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి? మీతో కాట్లేదని విషయం చెప్పండి. అప్పుడు కూడా గత్యంతరం లేక కార్మిక సంఘాలని మీరు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది ప్రధానమంత్రి గారి దగ్గరికి BIFR రెఫర్ చేసినప్పుడు. ఆ నేపథ్యం మళ్ళీ పునరావృతం అయితే ఆలోచించుకోండి ఒకసారి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజా విప్లవాన్ని నిలువరించడం ఎవరి వల్ల కాదు. జగన్ హయాంలో ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉంటే మేము ఆదుకుంది మేమే అన్నట్టు మాట్లాడారు. ఏం నష్టంలో ఉంది? అది ఫ్యాబ్రికేటెడ్ లాసెస్. ఎక్స్పాన్షన్కి వెళ్ళిన దగ్గర ఆ రోజు నుంచి మొత్తుకుంటుంది అదే కదా. చాలా వింతపోకడగా ఉందండి ఇది. అదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థకి జగన్మోహన్ రెడ్డి వాట్ వై ఈజ్ కనెక్టెడ్?
వాట్ వైజ్ కనెక్టెడ్? అసలు మీకు ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. మీరు దాన్ని తప్పించుకోవడానికి యూ డజంట్ హ్యావ్ ఎనీ క్లూ. వీఆర్ స్టిల్ ఓపెనింగ్ ఏ డైలాగ్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. విల్ సీ త్రూ దట్ దిస్ 5 years అన్నది ఏదైనా మాట్లాడతారేమో అనుకుంటే యాజ్ ఇఫ్ ప్రధానమంత్రిలాగా ఈయన మాట్లాడాడు. ఏంటి డెలిబరేషన్? ఎక్కడి నుంచి ఇస్తారు? ఒక శాఖ మంత్రిని మాట్లాడమండి వచ్చి చెప్తాం మేము సమాధానం. మీరెవరు? మీ వల్ల కాదని మాకు ఎప్పుడో తెలుసు ఆ విషయం. మేము 15,000 కోట్లు సహాయం చేస్తున్నా కూడా ఏం సాయం చేశారు? ఏం సాయం చేశారు? దేనికి కట్టడానికి? బ్యాంక్ లోన్లు తెరచడానికి. చెప్పండి, ఎవరు ఉంటారు? మీ భజన బట్రాయిలు గల ఉంటారు, వాళ్ళందరికీ చెప్పండి, వినుకుంటారు కథలుగా. విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి. దేనికి విషయ ప్రచారం చేస్తున్నాం? వాళ్ళు సప్లిమెంటరీ నోటీస్ ఏమి ఇచ్చారో 11,400 కోట్లు ఇచ్చినప్పుడు కనుక్కోండి, చూడండి, చదవండి. ఏమి చదవకుండా ఏమి లేకుండా గుడ్డొచ్చేళ్ళ పడినట్టు ఎక్కడెప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు కామ్రేడ్లంతా కూడా వైసీపీ బౌండరీలో వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్మిక అనుబంధ సంస్థ. అదే సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు దే ఆర్ బిన్ వైఎస్ఆర్సీపీ రికమెండ్ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఎప్పుడు స్టీల్ ప్లాంట్ అది? 10,000 పైచీలకు మంది రిటైర్ అయిపోయారు గత సంవత్సరంలో. ఏం మాట్లాడతారు? తలా తోక లేకుండా. వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కోతాట ఆడిస్తున్నాడు. వీళ్ళ దగ్గర వల్ల కార్డ్ డిస్క్రిప్షన్స్ లేవు, వీళ్ళకి ఏమి చేత కావట్లేదు. చేత కానప్పుడు ఏంటంటే ఆవు వ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అంతకన్నా ఏ వల్ల కార్డు లేదు. అయితే పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంది కూడా దొరికినట్టు లోపల వేస్తున్నారు. ఆడుకోండి, ఎన్నాళ్ళు ఆడుకోండి. నిజంగా వైసీపీ ట్రాప్ లో కామ్రేడ్స్ పడ్డారా అంటే ఏం చెప్తారు? పడితే ఎలా ఉంటుంది? సిపిఐ రామకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారని చెప్పి. నేను దాకా సిపిఐ రామకృష్ణ మీ సన్నిధానంలో ఉన్నాడు కదా. నాకు ఆ కమ్యూనిస్టుల మీద నమ్మకం లేదు. వాళ్ళని అసలు నమ్మకండి ఎవడను. ఏంటక గొడుగు పట్టుకొని తిరిగి ఉన్నప్పుడు లేకుండా నిరారదేశం కూర్చోమని వెళ్ళే ఎవడికి ఉపయోగం తెలుస్తుంది. గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కదా ఇవన్నీ, అవకాశవాద రాజకీయవాదులు. సో ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కా లేకపోతే విశాఖ ఉక్కు ఎవరి హక్కు అంటే ఏం చెప్తారు? ఎప్పటికైనా ఆంధ్రుల హక్కే. హక్కులకు భంగం కలిగినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన ప్రొటెక్షన్తో ఉంటుంది నెక్స్ట్ ఫేజ్. గాబరపడకండి సార్, ఇవాళ అయిపోదు కాదు, ఇళ్ళలకైనా పండగ కాదు, దానికి ఇంకా ఉంది ముందున. వాళ్ళేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తారు? మీ చేతకంతానం అక్కడే తెలుస్తుంది. మీ మీ ఎంపీలను పంపించి మెట్లకి గనులు కేటాయించమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వ రంగ ఆస్తి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించొద్దనంటేనే మీది చిత్తశుద్ధి లేని పూజ అన్నది ప్రజాస్వామ్యంలో. మీకు ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో ఆలోచించుకోమని నేను చెప్తున్నా. కూర్చుని ఉంటే జీతాలు ఇస్తారా అంటే పోలవరం కట్టామని అపవాదులు మోసి డయాఫ్రామ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత దాంట్లో సంగతి ఏంటో చెప్పానండి. ఇప్పుడు మాట్లాడదాం దాని గురించి కూడా. కేంద్ర ప్రభుత్వం దాంట్లో మీరెందుకు తగరాలు పడుతున్నారు? మీరెందుకు కాళ్ళు చేయబెడుతున్నారు? 5 సంవత్సరాల తర్వాత రివర్స్ టెండరింగ్లో 850 కోట్లు తగ్గించగలిగే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుకి 850 కోట్లు ఎందుకు ఎక్కువ కోట్ చేశారు? ఇవి మాట్లాడుతుంటారండి. కానీ ఇనుప ఖనిజం మీద ఎందుకు ఎంపీలు వినతిపత్రం ఇస్తలేరు ఇవాళ? సార్, ఈ తెలుగుదేశం వాళ్ళ గురించి ఇనుప ఖనిజం అంటే నేను ఓబులాపురం మైన్స్ గురించి అండర్లైన్ చేసి చెప్తున్నా. వీళ్ళ ప్రభుత్వ రంగంలో నడిపిద్దామని చెప్పి నడిపించి ఈ భయంకరమైన లాసెస్ వచ్చాయని చెప్పి ఆ గాలి జనార్దన్ రెడ్డి యదాన్ని పెట్టారు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఆడికి ఎక్కడి నుంచి ప్రాఫిట్లు వస్తాయి? అంటే వీళ్ళు చేతకంతానమే కదా. చెప్పండి ప్రజలకి, తెలుగుదేశం ప్రభుత్వం చేతకంతానం వల్లే అది లాసెస్ వచ్చాయి. అదర్వైజ్ ఓబులాపురం మైన్స్కి గాలి జనార్దన్ రెడ్డికి అంతంత ప్రాఫిట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం నడిపించే విధానానికి నచ్చదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇటలీ నుంచి మెక్సికో వరకు, సింగపూర్ నుండి న్యూజిలాండ్ వరకు దాదాపుగా అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇనుప ఖనిజాన్ని ఎందుకు తీసుకురావట్లేదు చర్చ. ఇనివాడు వెర్రివేదం అయితే చెప్పేవాడు వేదాంత అని గతంలో సామెత ఉంటుంది. మనందరం వెర్రివేదాలు అయితే చంద్రబాబు నాయుడు గారు వేదాంతే అంత చక్కగా బాగా చెప్తున్నారు. అంతకనే ఇంకేం లేదు సార్. దావోస్ సమ్మిట్కి వెళ్ళి వచ్చి ఎన్ని చేశారో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. నిన్న కాక మన శ్రవణే చెప్పాడు, జడ్జి శ్రవణ్. చూడండి ఒకసారి గ్రౌండ్ అవుతున్నవన్నీ. నేను స్టాటిస్టిక్స్ ఇప్పటికి నేను 1,00,000 సార్లు చెప్పాను సార్. ఇప్పటిదాకా నిన్న మీరు కుదుర్చుకున్న 20 లక్షల ఒప్పందాల ముందు 33 లక్షల ఒప్పందాల్లో కేవలం 1,42,000 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. నాట్ ఈవెన్ 5%, 3 to 4% మధ్యలో. మీరు మీ కథలు మీకు మీరే సాటి. అలా ఆ సినిమాలో సోను సూద్ గల్లా మీ ఇష్టం రో బాబు, మీకు దండం, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడం తప్ప మా దగ్గర సమాధానం లేదు. ఈ ఇల్లు పొటానికి వీళ్ళకి తగ్గట్టు దైద్రగొట్ట బుర్రతకు దైద్రగొట్టు జరలేదు. ఏ దిక్కుమాల సంస్థలో చదివి వచ్చారో, ఏ యూనివర్సిటీలో చదివి వచ్చారో దేవుడికే తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పీఎం గారికి లేఖ రాసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా రాస్తారు. ఈసారి దాని మీద ప్రజా పోరాటానికి ఉద్యమం నేపథ్యం తెరలిపన ఆశ్చర్యపడుద్ది. అప్పుడు నటించిన విజయసాయి రెడ్డి ఎలాగో పోయాడు కదా పైకి, దరిద్రం వదిలింది. కాబట్టి నిజమైన నెక్కచ్చిన ఉద్యమ నేపథ్యంతో అపోజిషన్ పార్టీ ముందుకు వెళ్ళడంలో తప్పేం లేదు, అవుతుంది కూడా. మీరు గమనించుకోండి. కావాలంటే మామిడికాయ రైతులకి
ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వంలో చలనం కదిలింది, టొబాకో రైతులకి చలనం కదిలింది, మిర్చి యార్డ్ రైతులకి స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో చలనం కదిలింది. ఎన్ని చెప్పాలా? ఒకవైపు పోలవరం కట్టినా అమరావతి డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్ అనరు, అమరావతి పోలవరం అంటారు అన్నది కూడా చర్చ ఏపీని. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రాణాలు దిగించి అమరావతి శాశ్వత రాజధాని గజెట్ పెడతారట. అప్పుడు అసలైన విశ్వరూపాలు తెలుగుదేశంది, నాకైతే బీజేపీది కనపడుతుంది. వెయిటింగ్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఇస్తుందేమో గెజిట్. ఇవ్వనండి, ఇస్తే నాకు కావాల్సింది. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఆంధ్రైట్. ఎస్, నా రాజధాని అమరావతి అని నేను గర్వంగా మేసం మీద చేసి చెప్తా. ఇప్పటికీ చెప్తాను అమరావతి నా రాజధాని అని. కానీ ఇలా నటించడం నాకు రాదు. నటిస్తున్నారా? ఆబ్వియస్లీ నటిస్తున్నారు, అది నాకు రాదు. కానీ విశాఖకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు కదా ఏపీకి కాకుండా. ప్రాంతాల వారిగా పెట్టుబడులు తెస్తారేంటి? నాకైతే విశాఖ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీని పార్సల్సే. మీరు అన్నట్టు గతంలో హైదరాబాద్కి పెట్టుబడులు తెచ్చామంటేనే మాకు కొంపలు వేసిపోయింది మంది. ఆ తెలుగుదేశం నుంచి ఆ మాట ఎప్పుడైతే వస్తుందో అది సెపరేట్ అన్నదానికి నాందులు పలికే అని అర్థం. అంచేత వాళ్ళని మీరు ఎలా కన్సిడర్ చేస్తారో మీకు మీరే. హైదరాబాద్ బిర్యానీని పరిచయం చేసిందే బాబు గారు కదా సార్. నేను ఎందుకే చెప్పాను, వినివాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాడు వేదాంతి పాత సమిత, వినివాళ్ళు వెర్రివేదంలో మాలాంటి వెంగళాయలు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు. అంతే. ఆ పాత బస్సులో వజ్రాలు దొరకడానికి కూడా కారణం బాబు గారే అంట సార్. నాకు ఎప్పుడు రాయలసీమలో రత్నాల సీమ, అక్కడ వజ్రాలు దొరికేవనివారు. ఓల్డ్ సిటీలో వజ్రాలు దొరికాయని నాకు ఎప్పుడు తెలియదు. పర్ల్స్ దొరుకుతాయి. పర్ల్స్ని తయారు చేసినవి ఇక్కడ వాణిజ్యం జరిగేది ఎప్పుడు నిజాముల కాలం నుంచి. నాకు తెలిసి నిజాముల కాలం టైంలో మా చంద్రబాబు నాయుడు సార్ అయితే పుట్టలేదు. మన నిజాముల కాలంలో పుట్టుండి రాజరిక వ్యవస్థ నడుస్తూ కంటిన్యూ అవుతుంది అనుకోండి, నవాబు గారి వారసుడిగా చంద్రబాబు గారు కూడా ఉంటే ఇటు మైట్ అది కానప్పుడు నేను ఎలా చెప్తాను? నేను ప్రజాస్వామ్య వివాదంగా ఆ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం మేము. ప్రత్యక్షంగా ఇప్పుడు ఎమ్మెల్యేని, పరోక్షంగా ఆయన నేను మా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాం. ఈ మధ్యలో నవాబులు ఎక్కడి నుంచి వచ్చారు? రాజరిక వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మేమైతే వెర్రి వెంగళాయం కాబట్టి చెప్తున్నారు ఆయన. కానీ ఇందులో ఒక చిన్న క్రిటికాలిటీ ఉంది. అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్లో చంద్రబాబు గారు చాలా సిద్ధహస్తులు. అరే బిర్యానీ అన్నది ఒకదాన్ని నేను బ్రాండ్ ప్రమోట్ చేస్తానంటే, బిర్యానీ తయారు చేసి వాళ్ళ ఓట్ల కోసం కూడా అరే బిర్యానీ నేనే మా తోటి సహచరుడు చంద్రబాబు గారు బిర్యానీ కూడా తయారు చేసే దాని మీద ఇంత అవగాహన ఉంది అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటివన్నీ నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. ఇవాళ పుట్టపూర్తికి మోడీ గారు వస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా. ఇంకా ఏం రాలేదు? లేదండి, వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాధవ్ గారు కూడా వెళ్ళారు. ఆ తెలివి తక్కువ ఛానల్ వాళ్ళు ఏమో మాధవ్ గారి పేరేమో విష్ణుకుమార్ రాజు అని చదువుతున్నారు. అయితే చాక్లెట్లు గ్యారంటీ. ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్లు గ్యారంటీ. రెండోది ఇవాళ మా అదృష్టానికి తీవ్ర వెతలు పడుతున్న రైతులకి పిఎం కిసాన్ది పడింది 3,150 కోట్లు ఎంతో. 135 కోట్లు. 3,135 కోట్లు. అవి ఇవాళ కడప నుంచి మొదలు పెడతారు మా చంద్రబాబు. ఎందుకంటే వాలంటీర్లు లేరు కాబట్టి పాపం సర్వం తానే చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికేసుకుని అన్ని చేయవలసి వస్తుంది. ఒకప్పుడు ఏదో జస్ట్ ఆండ్రోరియం ఇస్తే 5,000తో ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ కనుమరుగు అయిపోయింది కాబట్టి 10,000 ఇస్తామని మోసపోయాం కాబట్టి మేము. కానీ ఆ 10,000ని మిగిల్చి రాష్ట్రానికి ఖజానాకి 2,27,000 కోట్లు అప్పు తెచ్చినా సరే పొదుపుకి పెద్ద పేట వేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కడప నుంచి మొదలెట్టి రైతులకి ఇస్తారు. ఇవాళ ఏమో ఆయన ఎవరు నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఏమో సాయిబాబా గారు 100వ జయంతి, మా తల్లి మా ఇందిరమ్మ ఐరన్ లేడీ ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అయిన కారణంగా 100 రూపాయల కాయిన్లు రిలీజ్ చేస్తారు. అవి సర్క్యులేషన్లో ఉండవు. స్టాంపులు రిలీజ్ చేస్తారో దేవుడికే తెలియాలి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు. కొరియర్లు ఇలాంటి యోగం నడుస్తున్నప్పుడు. అంచేత రేపు తిరుమలకు రాష్ట్రపతి గారు వస్తున్నారు. ఎక్కడికి? తిరుమలకి. ఆవిడ వస్తారు, దేవుడు కదా, దైవ దర్శనంకి ఆవిడ వచ్చే అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి నేను అవుట్కమ్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రయోజనం ఏంటి? ఇది నథింగ్ బట్ ఒక భక్తిపరవశమైన కార్యక్రమం. ఆయన ఇవాళ 100వ సంవత్సరం జయంతి తర్వాత చాలా రోజుల తర్వాత పుట్టపర్తికి కాస్త కళ వచ్చింది. బీహార్ ఎన్నికల తర్వాత వస్తున్నారు అనుకోవచ్చు కదా. అంటే నేను ఒకటి అనుకుంటాను, ఇప్పుడు ఏదైనా బహిరంగ సభ ఉంటే మన బీహార్ ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి ఇంత బాగా మెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన టెలివిజన్స్ ఈరోజు ఇండియాలో వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వలేకపోతుంటారు. స్వచ్ఛత ఒక్కసారైనా నేను బీహార్ కొట్టేశాను కదా, నన్ను ఇప్పటిదాకా ఎవడో సరిగ్గా పొగలేదు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ట్రిప్ వేద్దాం, పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయని అనిపించిందేమో అనిపిస్తుంది. ఓకే, బాగా పొగుడుతారు ఇవాళ. నమో అంటే బ్రాండ్ ఏంటో చెప్తారు ఇవాళ. చెప్పారుగా, లోకేష్ గారు చెప్పారు. అదే అప్పుడు చెప్పారు. కానీ అలా కోట శ్రీనివాసరావు ఉంటారు చూడండి సినిమాలో, ఒకసారి మళ్ళీ చెప్పి మా వాళ్ళు వచ్చారని. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ని మెన్షన్ చేయలేదు లోకేష్ గారు.
పవన్ కళ్యాణ్ బ్రాండా? జన సైనికులు మాట్లాడుతున్నారు. ఏమని బ్రాండ్ ఉంది? ఇప్పుడు చిన్నప్పుడు కాపీ కొట్టి పాస్ అయ్యామనుకో, అరే నా పేపర్ చూసి పాస్ అయ్యాడు అని చెప్తారు, కానీ ఆడు తీసుమారు కానీ రాడు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని చెప్తాడే. అది ఒరిజినాలిటీ ఏంటో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మనతో పాటు క్లాస్ చదివినాడు. అప్పటిదాకా మీరు అన్నింటిలోనూ ఫస్ట్ వచ్చారు సార్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని. నెక్స్ట్ ఏమో స్లిప్ టెస్ట్ అన్నీ కూడా మీరే ఫస్ట్. కానీ మీ ఎగ్జామ్లో మీ పక్క నెంబర్ నాది. మీ ఎగ్జామ్ నేను చూసి రాసి పాస్ అయిపోయి నాకే స్కూల్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ ఏంటంటారు? సరే ఈ పొగుడి కూడా మాకు తెలుసు కదా, వాళ్ళు అక్కడ వెనకాల కూర్చుని వీడికి ఎక్కడి నుంచి వచ్చారు 8 మార్కులు అంటారు అనరా? అయితే నాకు నా మొఖానికి ఏమైనా బ్రాండ్ ఉంటుందా? ఉండదా? ఉండదు. కానీ బ్రాండ్ ఉందని బిల్డప్ ఇచ్చేవాళ్ళు జన సైనిక్స్ అండ్ పవన్ కళ్యాణ్. మళ్ళీ అలకలు ఒకటి మాకు బ్రాండ్ ఇవ్వలేదని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.